ఇవే బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబుల్ వైర్ల వ్యవహారంపై నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కేబుల్ వైర్ల వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరగబోతున్నారు. రామంతపూర్ ఘటన తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా కేబుల్ వైర్లు కట్ చేశారు మున్సిపల్ అధికారులు. దీంతో కట్ చేసిన కేబుల్ వైర్లకు తిరిగి కనెక్షన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును భారతి ఆదేశించింది ఎయిర్టెల్. అంతేకాదు కేబుల్ వైర్లు వేసుకునేందుకు తాము 4 ఏళ్లలో 21 కోట్ల రూపాయలు చెల్లించామని విచారణలో తెలిపింది. దీంతో ఇవాళ ఇదే అంశంపై మరోసారి విచారణ జరపనుంది తెలంగాణ హైకోర్టు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, ప్రశ్న రామంతపూర్ ఘటన తర్వాత ఏదైతే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విద్యుత్ షాక్ తో 6 మంది మృతి చెందిన ఘటన పైన ఘటన జరిగిన అనంతరం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కేబుల్ వైర్లను జిహెచ్ఎంసీ అధికారులు విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో పూర్తిగా తొలగించడం జరిగింది. సో దీనిపైన పెద్ద ఎత్తున ఇంటర్నెట్ స్థాపించింది భారతి ఎయిర్టెల్. దీనిపైన హైకోర్టును ఆశ్రయించింది. మొన్న 2 రోజుల క్రితం దీనిపైన విచారించిన హైకోర్టు దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటుగా అప్పటి వరకు కేబుల్ వైర్ల తొలగింపు ప్రక్రియని నిలిపివేయాలని చెప్పింది. ఇదే సందర్భంలో రామంతపూర్ విద్యుత్ షాక్ ఘటనలో మృతి చెందిన వారికి బాధ్యత, ఆ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఇదే అంశం పైన కేబుల్ వైర్ల తొలగింపు అంశం పైన నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. కేబుల్ వైర్లను వేసుకునేందుకు 4 సంవత్సరాలకు గాను భారతి ఎయిర్టెల్ 21 కోట్ల రూపాయలను మేము చెల్లించాం కాబట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకునేందుకు కేబుల్ వైర్లను మళ్ళీ వేసుకునేందుకు మాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇటు భారతి ఎయిర్టెల్ సంబంధించినటువంటి న్యాయవాదులు కోర్టుని రిక్వెస్ట్ చేశారు. సో దీనిపైన ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలోని మాక్సిమం కేబుల్ వైర్లను ఏదైతే పోల్స్ కేబుల్ వైర్లు ఉంటాయి వాటిని పూర్తిగా తొలగించింది. ఎందుకంటే రానున్న రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తరచూ ఈ తరహా ప్రమాదాలు విద్యుత్ షాక్లకు గురై అనేక మంది మృతి చెందుతున్నా, కొంతమంది గాయాల పాలవుతున్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. మరి ఈ రోజు విచారణలో ఏం చెప్తారనేది చూడాలి. కేబుల్ వైర్ల తొలగింపు ఉంటుందా, మళ్ళీ వాటిని పునరుద్ధరిస్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.